కమింగ్ టు సెకండ్ న్యూస్, ఏఐ టెక్నాలజీతో ఏది ఫేక్ వీడియోనో ఏది రియల్ వీడియోనో అర్థం కావట్లేదు. ఏకంగా సీఎం చంద్రబాబు పైన ఒక వీడియో వైరల్ కావడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? ఫేక్ వీడియోపై ప్రభుత్వం నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? ఏపీ సీఎం చంద్రబాబు పేరుతో ఫేక్ వీడియో వైరల్ అవ్వడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. సీఎం మాట్లాడని మాటలను మాట్లాడినట్టుగా క్రియేట్ చేసి వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారంటూ యాక్షన్ షురూ చేసింది. దీంతో రంగంలోకి దిగిన సిఐడి ఫేక్ ప్రచారంపై కేసు నమోదు చేసింది. అలాగే వీడియో షేర్ చేసినా కఠిన చర్యలు తప్పవని సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల రైతుల గురించి మాట్లాడారు చంద్రబాబు. సాగు సమస్యలతో పాటు యూరియా కష్టాలపై ప్రసంగించారు. అధిక మోతాదులో పురుగుల మందులో యూరియా వాడకం మంచిది కాదని, వాటిని తగ్గించాలని రైతులకు సూచించారు. అయితే కొందరు ఈ వీడియోకి డీప్ ఫేక్ టెక్నాలజీ వాడి సీఎం మాట్లాడని మాటలు మాట్లాడినట్లు మార్చి వైరల్ చేశారు. దీంతో టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ మస్తాన్ వలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన అధికారులు కేసు నమోదు చేయడంతో పాటు బాధ్యులను కఠినంగా శిక్షిస్తామన్నారు. ఇటు మంత్రి నారా లోకేష్ కూడా ఫేక్ వీడియో అంశంపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ప్రజల్లోకి ఇలాంటి ఫేక్ వీడియోలు వదలడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక రాష్ట్రానికి సీఎం అయిన వ్యక్తి మీదే ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం ఏమాత్రం సరికాదంటూ ఎక్స్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వసంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, డీప్ ఫేక్ టెక్నాలజీ యూజ్ చేసి ప్రస్తుతం ఈ వీడియోని చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? అంతేకాకుండా ఏపీ సైబర్ క్రైమ్ వింగ్ ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమవుతోంది? ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రెండ్ ఏ స్థాయిలో కొనసాగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కొందరు అక్రమార్కులు రకరకాల కోణంలో వినియోగిస్తున్నారు. ప్రధానంగా అది మరింత వివాదాలకు లేదంటే విమర్శలకు కూడా ఆజ్యం పోస్తున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు సాక్షాత్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవడం కోసం అన్ని రకాల చర్యలు చేపడుతున్నాము. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రస్తుతం యూరియా కొరతకు సంబంధించినటువంటి అంశంలో వివాదం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వారిని ఆదుకోవడానికి ఏ రకంగా చర్యలు చేపట్టాము అనే అంశాన్ని స్పష్టం చేయడంతో పాటుగా ఇటీవల కాలంలో రైతులను ఏ రకంగా ఆదుకున్నామనేటువంటి అన్ని అంశాలతో కూడిన మీడియా సమావేశాన్ని ఇటు సెక్రటేరియట్లో ఏర్పాటు చేశారు. అయితే సీఎం చంద్రబాబు మాట్లాడినటువంటి మాటల మొత్తాన్ని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డీప్ ఫేక్ వీడియోని క్రియేట్ చేసి సోషల్ మీడియా హ్యాండిల్స్లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. చాలా అనుచితమైనటువంటి కామెంట్స్, అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చంద్రబాబు చేసినట్టుగా కూడా ఒక వీడియోని క్రియేట్ చేశారు. ఆ వీడియోని ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాతో పాటుగా అలా ఫేస్బుక్, యూట్యూబ్లో కూడా విపరీతంగా కూడా వైరల్ చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారం పైన రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ అయింది. ఇప్పటికే సైబర్ క్రైమ్కి సంబంధించిన డిపార్ట్మెంట్కి స్పష్టంగా చర్యలు తీసుకుంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా సైబర్ క్రైమ్ ఐజీ ఆకే రవికృష్ణ ఇప్పటికే ఒక ప్రెస్ రిలీజ్ కూడా చేశారు. ఎవరైతే ఇటువంటి అక్రమాలకు పాల్పడుతున్నారో, డీప్ ఫేక్ ద్వారా ఇటువంటి అనుచితమైనటువంటి వీడియోలు చేస్తున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు. ఇప్పటికే ఇన్స్టాగ్రామ్తో పాటుగా ఫేస్బుక్ అలాగే యూట్యూబ్లో కూడా విపరీతంగా కూడా ఈ ఎక్స్ ఖాతాలో కూడా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడుకి సంబంధించిన డీప్ ఫేక్ ఖాతాలతో కూడినటువంటి వీడియోలను వైరల్ చేస్తున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలుసుకోకుండా డీప్ ఫేక్ వీడియోలను వైరల్ చేయడం పైన ఖచ్చితంగా అందరిపైన కూడా చర్యలు తీసుకుంటామని ఇటు ఇప్పటికే సైబర్ క్రైమ్ ఐజీగా ఉన్నటువంటి ఆకే రవికృష్ణ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. ఏవైతే రాజకీయ వివాదాలకు, విమర్శలకు అలాగే భావోద్వేగాలను రెచ్చగొట్టేలాగా, శాంతి భద్రతకు విఘాతం కలిగించేలాగా ఇటువంటి చర్యలకు పాల్పడితే వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అయితే స్పష్టం చేస్తోంది. ఇప్పటికే ఈ వీడియోని వైరల్ చేస్తున్నటువంటి వారందరిపైన కూడా కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. ఏ అకౌంట్స్లో వీటిని పోస్ట్ చేశారు, ఎవరెవరు ఈ వీడియోని వైరల్ చేస్తున్నటువంటి అన్ని వివరాలను కూడా ఇప్పటికే సైబర్ క్రైమ్ సేకరించిందని మనం చెప్పాల్సి ఉంటుంది. ఒకవైపు ఏఐ ద్వారా, ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి వర్క్ పాలసీ మొత్తాన్ని కూడా ఈజీ చేయడానికి ఎంత లాభం చేకూరుతుందని భావించారో అదే స్థాయిలో ఇటీవల కాలంలో వివాదాలకు ఆజ్యం పోస్తుంటూ ఆందోళన కలిగిస్తుంటూ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తోంది. వీరిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమంటూ కూడా ఇప్పటికే ఏపీ పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. థ్యాంక్ యూ వసంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.